హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కడప జిల్లాలోని గండికోటలో వైష్ణవి హత్య జరిగిన రోజు టైమ్ టు టైమ్ గూగుల్ అప్డేట్, గూగుల్ మ్యాప్‌లో ఏం జరిగింది ఆ రోజు అన్న పూర్తి వివరాలనైతే వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే చివరి దాకా చూసేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఇక్కడ గండికోట హత్య కేసులో అంతు చిక్కని మిస్టరీ అయితే మిగిలిపోతోంది. రోజు రోజుకు ఈ యొక్క ఏదైతే పరిస్థితి వాతావరణం ఉందో మిస్టరీ అనేది వీడేదానికి కాంప్లికేషన్ అనేది ఎక్కువవుతుంది. సో, ఆధారాలు కూడా పెద్దగా ఇప్పటివరకు లభించిన దాఖలాలైతే లేవు. డీఐజీ కూడా ప్రకటన చేశారు. తర్వాత దర్యాప్తు మళ్ళీ మొదటికైతే వచ్చింది. మళ్ళీ హంతకులెవరనేది క్వెషన్ అయితే తిరిగి తిరిగి అక్కడికే వచ్చిందనమాట. సో, పట్టపగలే పర్యాటకులు సందర్శించే గండికోట లాంటి ప్రదేశంలో ఇంటర్ విద్యార్థి వైష్ణవి దారుణ హత్యకు గురై వారం రోజులవుతున్నా కూడా ఇంకా హంతకుల జాడైతే ఇప్పటివరకు కూడా అంతు చిక్కకపోవడం అనేక అనుమానాలకైతే తావుతీస్తోంది. ఇక హంతకులను దాదాపు పట్టుకున్నాం. సాంకేతిక ఆధారాల కోసం మాత్రం చూస్తున్నాము అని జెప్పేసి త్వరలోనే ఈ యొక్క ఎస్పీ ప్రెస్ మీట్ కూడా పెడతారని 4, 5 రోజుల క్రితమే కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఎంతో విశ్వాసంగా అయితే ప్రకటించారు. కానీ మాత్రం నెలకొన్న నిశ్శబ్దము పోలీసుల దర్యాప్తులో ఎదురైనటువంటి ఊహించని మలుపులకు అద్దం పడుతోంది. ఇంతకీ పోలీసుల అంచనాలను తలకిందులు చేసిన ఆ ట్విస్ట్ ఏంటి? దర్యాప్తు ఎందుకు మళ్ళీ మొదటికొచ్చింది? అలాగే ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రజల మదిలో మెదులుతున్నాయన్నమాట. ఇక పోలీసుల విశ్వాసానికి కారణం ఏమిటి? అసలు ప్రియునికి ఆహ్, ఈ మేరకు క్లీన్ చీట్ ఇచ్చి అంటే అతని ప్రమేయమే లేదని జెప్పేసి చెప్పడానికి గల కారణం ఏమిటి? ఆహ్, అవన్నీ గూడా ఎలా చెప్పారు అనేది గూడా చూద్దాము. సో, యాక్చువల్‌గా హత్య జరిగిన మరుసటి రోజే పోలీసులైతే కేసును ఛేదించాము ఆల్మోస్ట్ అని జెప్పి భావించడానికి ప్రధాన కారణమైతే ఒకటుందండి. పక్కాగా లభించిన సాంకేతిక ఆధారం అది. సో, అది మరియు పోస్ట్‌మార్టం నివేదిక కూడా ఇందుకు బలం చేకూర్చుతుంది. పోస్ట్‌మార్టం నివేదిక జూలై 15 సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ యొక్క 7 గంటల మధ్య జరిగిందని అయితే వైద్యులు ధృవీకరించారు. అంటే మనకు గడిచిన సోమవారం 15 తేదీ ఈ హత్య ఏదైతే ఉందో ఆహ్, మధ్యాహ్నం 12 గంటల నుంచి అంటే 12 ఆఫ్టర్‌నూన్ అండి. 12 పీఎం నుంచి 7 పీఎం మధ్యలో ఆ ప్రాంతంలో జరిగింది అని జెప్పేసి ఫోరెన్సిక్ అయితే చెప్తోంది. ఇక సీసీటీవీ ఆధారాలు చూసుకున్నట్లయితే ముందుగా వైష్ణవి అనే అమ్మాయి కడప జిల్లాలోని ప్రొద్దుటూరు అనే గ్రామంలో ఇక్కడ మనం ఆహ్, గూగుల్ మ్యాప్‌లో అయితే చూడొచ్చు. సో, కడప డిస్ట్రిక్ట్‌లో ప్రొద్దుటూరు అనే ఈ యొక్క టౌన్‌లో సో, ఆ అమ్మాయి ముందు మొదటగా ఈ యొక్క కాలేజీ ఏదైతే తను చదువుతున్నటువంటి కాలేజీ సో, ఫ్రెండ్స్ ఈ కాలేజీ అయితే అందరూ అన్ని ఛానెల్స్‌లో చూపించారు కాబట్టి ఆహ్, చెప్పడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ గీతం హాస్పిటల్ పక్కనే ఈ గీతం హాస్పిటల్‌కి పక్కనే ఉందనమాట. ఈ యొక్క గౌతమ్ జూనియర్ కాలేజ్ అనమాట ఇది. సో, ఇక్కడికి యథావిధిగా కాలేజ్‌కి వెళ్ళాల్సిన అమ్మాయి ఇటు నుంచి ఇటు చూసుకున్నట్లయితే మనకు ఈ రోడ్డొచ్చేసి గండికోటకు వెళ్ళే రోడ్ అనమాట. జమ్మలమడుగు రోడ్డు. జేఎన్ఎస్ రోడ్ అని అంటాము. సో, ఈ మేరకు తను చదువుతున్నటువంటి కాలేజీ ఏదైతే గౌతమ్ జూనియర్ కాలేజ్ ఉందో ఇక్కడి నుంచి ఈ రూట్‌లో అయితే వెళ్ళి ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందనమాట. సో, ఇక్కడ మనకు సీసీ కెమెరా ఫుటేజ్ గూడా ఆహ్, లభించింది. సో, లభించే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే, ఈ యొక్క అడుగడుగునా ప్రొద్దుటూరు టౌన్‌లో కూడా ఎక్కువ భద్రత అయితే ఎక్కువగా అయితే ఉంటుంది. సో, కాబట్టి ఈ పోలీసులు ఈ యొక్క ఆధారాలను కూడా సేకరించైతే ఉంటారు. సో, మొత్తానికి వారు ఈ యొక్క ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ఆ ప్రాంతంలో లోకేష్‌తో కలిసి ఈ యొక్క ప్రొద్దుటూరు నుంచి గండికోటకైతే బయలుదేరారనమాట. అంటే సుమారుగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి జమ్మలమడుగు, జమ్మలమడుగు నుంచి ఈ యొక్క గండికోట అనేది మనకు ఈ ఈ ప్లేస్‌లో అయితే ఉందనమాట. సో, చూడొచ్చు. ఈ జమ్మలమడుగు మీది నుంచే వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ఈ విధంగా గండికోటకైతే
జమ్మలమడుగు నుంచి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఇదే రూట్ అన్నమాట. సో, ఈ రూట్‌లోనే వాళ్ళు ట్రావెల్ చేసి రావటం అయితే జరిగింది. సో, ఈ రూట్‌లో ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఇది మెయిన్ జంక్షన్ అన్నమాట. జమ్మలమడుగుకు సంబంధించి. ఇక్కడ ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ గూడా స్వాధీనం చేసుకొని ఉంటారు పోలీసులు. సో, యాక్చువల్‌గా పోలీసులు ఈ యొక్క జమ్మలమడుగునే మెయిన్ స్పాట్‌గా, ఎందుకంటే నియర్ బై పోలీస్ స్టేషన్ జమ్మలమడుగులో ఉంది కాబట్టి, సో, మెయిన్ హబ్‌గా అయితే జమ్మలమడుగు నుంచే దర్యాప్తులు ప్రతిరోజు గండికోట దాకా వెళ్ళి, అక్కడ ఆధారాల కోసం సేకరించడం అయితేనేమి, ఈ యొక్క పనులైతే చేస్తూ ఉన్నారనమాట. సో, మొత్తానికి ఇక్కడ గూడా కొంత ఫుటేజ్ అయితే లభించుంటుంది. అలాగే ఈ యొక్క పెన్నా నది బ్రిడ్జి పైనుంచి ఈ యొక్క రూట్‌లోనే ఇక్కడ మనకు ఒక పల్లెటూరైతే వస్తుందనమాట. ఇదంతా దాటుకొనొచ్చిన తర్వాత ఇవన్నీ గూడా ఇంకా ఫారెస్ట్ లాగా ఉంటుంది. సో, ఇక్కడ దగ్గరలోనే ఆహ్, టోల్ గేట్ గూడా ఉంటుంది. టోల్ అంటే బైక్‌కి ఈ యొక్క టోల్ అనమాట. సో, ఈ ప్రాంతంలో టోల్ గూడా వాళ్ళు చెల్లించి, సో, 1, 2 కిలోమీటర్ల ముందుగానే టోల్ అయితే ఉంటుంది. సో, అక్కడ టోల్ అయితే చెల్లించేసి వారు ఇక్కడ ఉన్నటువంటి ఒక రిసార్ట్‌లో ఒక రిసార్ట్ తీసుకొని, వారు గండికోట టూరిజం దగ్గర రిసార్ట్‌లో అయితే కొంత టైమ్ స్పెండ్ చేసినట్లుగా చెప్తున్నారు. సో, దాదాపుగా 10 గంటల 30 నిమిషాల వరకు గూడా ఈ యొక్క రిసార్ట్‌లో ఏదైతే ఉందో, వాళ్ళు స్పెండ్ చేశారనైతే చెప్తున్నారు. తర్వాత ఫోన్ కాల్ రావటము, సో, విషయము పేరెంట్స్‌కి తెలిసిందని ఫోన్ కాల్ రావటంతో, అప్పటి వరకు ఏకాంతంగా ఉన్న వారిద్దరిలో ప్రియుడు లోకేష్ ఆమెను ఈ యొక్క గండికోట సమీపంలో, అంటే బస్ స్టాప్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ ఎంట్రన్స్ దగ్గర మనకు ఉంటుంది. సో, ఈ సైడ్‌లో అయితే డ్రాప్ చేసి, లేదా మెయిన్ గేట్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంటుంది. సో, ఈ గేట్ ఎంట్రన్స్ దగ్గరైతే అతను డ్రాప్ చేసి రిటర్న్ అయితే బయలుదేరి ఎళ్ళిపోయాడు. సో, ఆ దృశ్యం గూడా మళ్ళీ మనకు ఇక్కడ టోల్ దగ్గరైతే కనిపించిందనమాట. సో, టోల్ గేట్ గూడా మనకు ఆహ్, ఈ యొక్క 2, 3 కిలోమీటర్స్ ముందే ఉంటుంది కాబట్టి, సో, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అయితే లభించడం జరిగింది. సో, 10:40కంతా అతను ఈ యొక్క మెయిన్ గేట్ దగ్గర గాని, లేదా బస్ స్టాప్ దగ్గర, సో, దగ్గర దగ్గరే ఉంటాయండి. బస్సులు గూడా ఇక్కడే స్టాప్ అవుతుంది. సో, అక్కడ 10 గంటల 40 నిమిషాలకు అతను వదిలిపెట్టయితే రిటర్న్ బయలుదేరారు. సో, ఉదయం 10 గంటల 47 నిమిషాలకు ఒక్కడే బైక్ నుంచి వెళ్ళిపోతున్నట్టుగా సీసీ కెమెరాలో స్పష్టంగా అయితే రికార్డ్ అయింది. సో, ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి ఒక 7 మినిట్స్‌లోగా ఈ యొక్క ఏదైతే ఉందో టోల్ దగ్గర అయితే మళ్ళీ రికార్డ్ అయినట్టుగా పోలీసులయితే ధృవీకరించారు. సో, మొత్తానికి ఉదయం మరి 11:07 వైష్ణవి ఒంటరిగా రంగనాథ ఆలయం చుట్టూ నడుచుకుంటూ వెళ్తున్నట్టు మరో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సో, అంటే ఇక్కడ ఉన్న ఇక్కడ ఉండవలసినటువంటి ఆమె ఉండకుండా ఇక్కడ లోపలికైతే వెళ్ళింది. అంటే ఈవినింగ్ వరకు ఉండాలి అనే ప్రయత్నంతో, సో, ఈ విధంగా చూసుకోవచ్చు మనము గండికోట ఫోర్టు ఇవి ఇక్కడైతే లొకేషన్ ఈ విధంగా అయితే ఉంటుందండి. సో, ఈ లొకేషన్ అయితే మనకు క్లియర్‌గా తెలుస్తుంది. ఇది రంగనాథ స్వామి టెంపుల్ అన్నమాట. సో, ఈ టెంపుల్‌లోనే ఆహ్, కొన్ని గృహాల్లాగా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు. ఈ రూమ్‌లంతా గూడా. అలాగే ఈ టెంపుల్‌లో పెద్దగా పర్యాటకులు గూడా ఆ రోజు ఇక్కడ ఎవరు లేని ప్రదేశం కాబట్టి, సో, ఇక్కడే ఏదైనా జరిగి ఉండవచ్చు. ఎందుకంటే ఆవిడ ఆ అమ్మాయి యొక్క బ్యాగు మరియు చున్నీ కొద్దిపాటి దూరంలోనే ఇక్కడే పడిపోయినట్టుగా గూడా ఆహ్, లభించినట్టుగా గూడా ఆధారాలు చెప్తున్న నేపథ్యంలో, సో, ఈ యొక్క టెంపుల్ అనేది మనకు గడికోటలో ఈ విధంగా ఇట్లా వెళ్తే ఇక్కడ కనిపిస్తుందన్నమాట. అలాగే ఇక్కడ మనకు వ్యూ పాయింట్ గూడా ఇక్కడ ఈ సైడ్‌లో అయితే ఉంటుంది. సో, మొత్తానికి ఈ టైమ్‌లైన్ ఏదైతే ఉందో, ఈ టైమ్‌లైన్‌ను విశ్లేషించి, నిశితంగా పరిశీలించిన పోలీసులు ఉదయం 10:47 నిమిషాలకే గండికోట విడిచి వెళ్ళిపోయినటువంటి లోకేష్ మధ్యాహ్నం 12 గంటల తర్వాత హత్య చేయడం అసాధ్యమని, తిరిగి మళ్ళీ ఆ ప్రదేశానికైతే రానేలేదని కూడా నిర్ధారణ అయితే చేసుకున్నారు. ఎందుకంటే మనకు ఈ ప్లేస్‌కి రావాలి అంటే, సో, మనం ఒకటి ఇట్లైనా రావాలి, లేదా ఇట్లైనా రావాలి. రోడ్ మార్గం అన్నమాట. సో,
ఇది ఎక్కువగా యూజ్ చేసే రోడ్డు జమ్మలమడుగు నుంచి ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి, సో, ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ వచ్చినట్టు దాఖలాలు ఇక్కడ గాని, లేదంటే ఇటువైపు గాని ఎక్కడ గూడా లేవన్నమాట. ఇకపోతే మరో కోణంలో పరువు హత్య అనే కోణంలో గూడా పోలీసులు అయితే అంచనా వేశారన్నమాట. సో, ఆ అంచనా గూడా తప్పింది. ఎందుకంటే ప్రియుడు కాదని తేలడంతో పోలీసులు అనుమానం మొత్తం ఈ యొక్క విద్యార్థిని కుటుంబ సభ్యులపైనే అనుమానించారన్నమాట. సో, ఈ మేరకు ఆమె సోదరులపైకి అయితే మళ్ళింది ఈ కేసు. సో, దీనికి బలమైన కారణాలు కూడా అయితే కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఆహ్, ఈ మేరకు ఏడో తరగతి నుంచి లోకేష్‌తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నటువంటి వైష్ణవి ఏదైతే ఉందో తను పరువు తీసి వెళ్ళిపోయింది. సో, అని చెప్పి కుటుంబ సొంతూరు వారు వారి సొంతూరు కూడా ఊరుకు అయితే చేరుకోవడం జరిగింది. సో, ఇక్కడ మనకు ఆహ్, ఈ యొక్క ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తి గూడా ఇక్కడ మనము చూడొచ్చు. ఇది అండి ఈ ఈ ప్లేస్ నుంచే వారు ఈ పోట్లగుత్తి నుంచి ఈ విధంగా ప్రొద్దుటూరుకైతే నివాసాన్ని షిఫ్ట్ అయితే చేశారనమాట. సో, ఇది ప్రొద్దుటూరు. ఈ విధంగా ఇది ఒక కారణమని కూడా దర్యాప్తుకైతే వచ్చిందనమాట. సో, అయినా కూడా ఇక్కడికొచ్చినా కూడా ఆమె తీరైతే మారలేదని కుటుంబ సభ్యులు తీవ్ర కోపంతో అయితే ఉన్నట్టు సమాచారము. ఇక హత్య అత్యాచారం జరగకపోవడం. సో, బాడీ ఏదైతే ఉందో అత్యాచారం అయితే జరగలేదు అని జెప్పేసి పోలీసులు ఈ విధంగా మనకు పోస్ట్‌మార్టంలో అయితే తేలిందనమాట. సో, ఎందుకంటే ఇది కేవలం దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికే ఈ విధంగా అనుమానాన్ని ప్రియుడిపైకి నెట్టేలా చేసిన ప్రయత్నంగా అయితే పోలీసులు భావించారు. ఇక సోదరులు లొకేషన్ లాడ్జిలో ఉన్న సమయంలో మీరు అన్నలు మీకోసం ఎదురుతున్నారు అని చెప్పేసి ఎవరో ఫోన్ చేసి హెచ్చరించడంతోనే లోకేష్ వైష్ణవిని ఇక్కడ గండికోట దగ్గర ఈ ప్లేస్‌లో అయితే వదిలి వెళ్ళిపోయారనమాట. ఆ తర్వాత ఆమె సోదరులు గండికోట అంటే సోదరుడు గండికోట ప్రాంతానికి వచ్చినట్లు గూడా మనకు సమాచారం అంటే తెలిసింది. ఈ ఆధారాలు పక్కా పరువు హత్య అని జెప్పేసి గూడా సోదరులు ఈ యొక్క ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో కూడా ఈ విధంగా పోలీసులైతే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు పోలీసుల సిద్ధాంతాన్ని పూర్తిగా తలకిందులైతే చేశాయి. వేలి ముద్రలైతే లేవు. పాద ముద్రలైతే గూడా ఏమీ లేవన్నమాట. మృతులారి శరీరం పైన గాని, చుట్టుపక్కల గాని ఏ ఒక్క క్లూ గూడా దొరకలేదు. కనీసం నిందితులు పాదాలు కూడా లేవు అనైతే తెలుస్తోంది. సో, ఈ మేరకు గండికోట ఈ యొక్క ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఈ ఎంట్రన్స్‌లోంచి ఈ విధంగా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కోట అయితే ఉంటుందండి. సో, ఈ కోటలోంచి లోపలికెళ్ళి ఈ ఈ దారి గుండా ఇక్కడ విలేజ్ లాగైతే ఉంటుంది. కొన్ని నివాస ప్రాంతాలు గూడా అయితే చూడొచ్చు మనము. ఈ దారిలోనే ఇక్కడ కార్ ఉంది గదా! సో, ఈ దారిలోనే వచ్చినట్లయితే ఇక్కడ కొద్దిగా పార్కింగ్ గూడా చేసుకుంటారనమాట. ఇక్కడ కార్లు గూడా మనకైతే కొన్ని కనిపిస్తున్నాయి. సో, రంగనాథ టెంపుల్‌కెళ్ళాలంటే ఈ విధంగా ఈ మార్గంలో అయితే వెళ్ళాలి. ఫస్టు జుమా మసీద్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ధాన్యాగారం అని జెప్పేసి వేర్ హౌస్ అనమాట. ఈ వేర్ హౌస్ అనేది ఉంటుంది. తర్వాత ఈ లాస్ట్‌లో చివరన ఉండేదే ఇదే రంగనాథ స్వామి టెంపుల్ అనమాట. సో, ఇదంతా చుట్టూ ప్రహరీ గోడ. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అయితే ఇక్కడ ఈ ప్లేస్‌లో వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. సో, ఈ ఈ ప్లేస్‌లో ఏదైతే ఉందో ఇక్కడ ఈ గది కూడా అనుమానాస్పదంగా అయితే ఉంది అని జెప్పేసి అనుమానించారు. సో, ఇక్కడ హత్య జరిగినట్లయితే ఈ విధంగా ఈ రూట్‌లో తీసుకెళ్ళి ఈ ఈ యొక్క స్క్రీన్ పైనైతే సో, ఇక్కడ ఇన్సిడెంట్ జరిగి ఉన్నట్లయితే ఈ రూట్‌లో ఈ విధంగా తీసుకెళ్ళి ఈ యొక్క బ్యాక్ సైడ్ పొదలలో అయితే ఆహ్, ఆమెను ఉంచారనమాట. సో, ఇదంతా చేయాలి అంటే ఎక్కువ పర్యాటకులు తిరిగే ప్లేస్ కాబట్టి మరి ఇక్కడ గూడా ఇక్కడ ఒకరు కాపలా ఉన్నారు. సో, ఇక్కడ ఒకరు లోపలికెళ్ళకుండా కాపలా ఎవరు లోపలికెళ్ళకుండా ఉన్నారు అని జెప్పేసి వివిధ కథనాలైతే వస్తూ ఉన్నాయి. సో, ఈ విధంగా ఆవేశంలో ఏమైనా ఇది పరమహత్య ఆహ్, ఆ విధంగా అయితే ఏమన్నా దారి తీసి ఉండవచ్చా అని గూడా ఒకవైపయితే ఆహ్, ఈ విధంగా చేస్తున్నారు. ఎందుకంటే ఏదైనా కోపంలో ఏదైనా చేస్తే ఏదో ఒక క్లూ అనేది దొరుకుతుంది.
కానీ ఇక్కడ ఎటువంటి క్లూ అనేది గూడా దొరకని నేపథ్యము. సో, ఒక పక్క కిల్లర్ ప్రొఫెషనల్ లాగా అయితే దీన్ని ప్రణాళికాబద్ధంగా అమలుపరిచినట్టుగా అయితే అంతా భావిస్తున్నారనమాట. సో, మొత్తానికి ఈ యొక్క అమ్మాయి ఏదైతే ఉందో వైష్ణవి తన లివర్ పగిలిపోయేలాగా, అలాగే ముక్కు, భుజం పైన తీవ్ర గాయాలయ్యేలాగా కర్రలు, రాళ్ళతో దాడి చేసి అత్యంత పాశవికంగా చంపారని పోస్ట్‌మార్టం తేలింది. సో, పోలీసులు గూడా విచారిస్తున్నారు. సో, వారి నుంచి బలమైన సమాచారం అంటే ఒక ఆధారం తీసుకొని ఈ యొక్క నిందితులను ప్రవేశపెట్టాలి. సో, నిందితులను ఆధారాలతో సహా పట్టుకోవాలని జెప్పి ప్రయత్నం అయితే జరుగుతోంది. సో, గండికోట పరిసర ప్రాంతాల్లో 150 ఆహ్, 150కి పైగా రెంటల్ రూమ్స్, లాడ్జిలు, సిబ్బందితో 60 మందికి పైగా అనుమానితులనైతే విచారించిన ఫలితం అయితే ఇప్పటికీ శూన్యంగానే చెప్పవచ్చు. సో, మరి ఈ విధంగా ఈ కేసు గూడా మిస్టరీగానే మిగిలిపోతుందా? సో, ఈ గండికోటలో జరిగిన ఈ యొక్క మిస్టరీ గండికోట రహస్యం లాగానే మిగిలిపోతుందా? లేదా దీన్ని సో, రేపటికి ఈ రోజుటికి వారం రోజులైతే అయ్యిందనమాట. జరిగిన ఇన్సిడెంట్ సోమవారం. రేపటితో సోమవారం అంటే వారం రోజులు. ఈ రోజుటికి ఇది ఏడవ రోజు. సో, దీన్ని పోలీసులు ఎట్టకేలకు ఛేదించి మన ముందుకు తీసుకురావాలని జెప్పేసి అంతా ఆశిస్తున్నారు. సో, మరి ఈ ఇన్సిడెంట్ పైన ఏదైనా అప్డేట్ వచ్చిన వెంటనే మీకైతే వీడియో రూపంలో తెలియజేస్తాను ఫ్రెండ్స్. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.